హృదయపూర్వకంగా నమస్కారం. నా పేరు సూర్యారోహన్. కాదు మీ సూర్యారోహన్ని. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రజెంటేషన్ దేని గురించి అంటే బాల్కొండ మండల్ రూట్ మ్యాప్. అంటే ఏ విధంగా డెవలప్ కావాలి బాల్కొండ మండల్, ఒక విజన్, ఒక పర్టికులర్గా ఏ విధంగా డెవలప్ కావాలి అనేది ఒక ప్లానింగ్ ప్రకారం నా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అనేది మీకు ఒక సిస్టమ్ ద్వారా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను ఈ ప్రజెంటేషన్ని నేను ఏ నెట్లోనో సిస్టమ్ మీద చూపించాలి, కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను పేపర్ ద్వారా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం వచ్చేసరికి నా వాయిస్ మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ బాల్కొండ మండల్ రూట్ మ్యాప్. బాల్కొండ మండల్ కింద 10 గ్రామాలు ఉన్నాయి ప్రజెంట్గా చూసుకున్నట్టయితే. ఫస్ట్ వచ్చేసరికి బాల్కొండ, సెకండ్ కిసాన్ నగర్, థర్డ్ బోయపల్లి, ఫోర్త్ 1LB, ఫిఫ్త్ జలాల్పూర్, సిక్స్త్ నాగాపురం, సెవెంత్ ఇద్వార్పేట్, 8th శ్రీరాంపూర్, 9th కోంపల్లి, 10th చిట్టాపూర్. అంటే ఈ విధంగా ప్రజెంట్ ఈ మండల్ అనేది ఉంది అన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ మన బాల్కొండకు ఫుల్లీ డెవలప్డ్ కావాలి అంటే 25 crores అవసరం. కిసాన్ నగర్కి 2 crores, బోయపల్లి 1 crore, 1LB 1 crore, జలాల్పూర్ 50 lakhs, నాగాపురం 50 lakhs, ఇద్వార్పేట్ 20 lakhs, శ్రీరాంపూర్ 70 lakhs, కోమన్పల్లి 1 crore, చిట్టాపూర్ 80 lakhs. అంటే ఈ విధంగా నేను ఏమని చెప్తున్నా అంటే ఇంత అమౌంట్ అయినా అని కాదు, అక్కడ స్థానికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని బట్టి కూడా అమౌంట్ పెరగచ్చు. ఓకే, అమౌంట్ పెరగచ్చు. ఫైనల్గా 2017 ఇక్కడ నుంచి అయినా 2016 ఇయర్ ఎండ్ అవుతుంది కనుక 2017 నుండి 2025 వరకు అంటే ప్రతి ఇయర్ ఒకటేసారి రాత్రికి రాత్రి 20 కోట్లు విడుదల చేయాలన్న ఉద్దేశం కాదు. అది ఎవరి వల్ల కూడా కాదు. ఒక్కొక్క 1 year 50 lakhs, ఇంకో 1 year 2 crores, అట్లా 2017 నుంచి స్టార్ట్ చేస్తే 2025 వరకు ఇలాంటి అమౌంట్స్ పెడితే 80% వరకు ఇవన్నీ విలేజెస్ కూడా డెవలపింగ్ విలేజెస్ నుంచి డెవలప్డ్ విలేజెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. 2030కి వచ్చేసరికి టోటల్ బాల్కొండ మండల్ 100% డెవలప్డ్ మండల్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే టోటల్ రిజల్ట్ మిషన్ 2030 అంటే 2017 టు 2030 మిషన్ పెట్టుకున్నట్టయితే ఒక విధంగా మనం ఒక ప్లానింగ్ ప్రకారం డెవలప్డ్ ప్రకారం ఫండ్స్ రిలీజ్ చేసుకున్నట్టు అయితే స్మార్ట్ మండల్ బాల్కొండ అనేది మంచిగా ఒక డెవలప్ అయ్యి ఒక రేంజ్లో ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నా అంటే బాల్కొండ మండల్ కంపల్సరీగా డెవలప్ కావాల్సిన టైం కూడా వచ్చింది. ఎందుకంటే ఇవంతా కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం జరిగి తీరాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.